హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం హైదరాబాద్లోని మోస్ట్ ఫేమస్ నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం. చూసారు ఎంత క్రౌడ్ ఉందో, ఎందుకంటే అందరూ వెళ్ళిపోయే టైంలో మనం అయితే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. అంటే నైట్ 9కి వెళ్తున్నాం. మా బ్రదర్స్ని 6 నుంచి బతిమాలుతుండే ఇప్పుడైతే వచ్చారు. ఇక్కడైతే మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఈచ్ పర్సన్కి 50 రూపీస్ అయితే పడుతుంది. అబోవ్ 5 ఇయర్స్కి అయితే మనం టికెట్స్ అనేది కంపల్సరీ కొనాలి. అండ్ బాయ్స్ వస్తే ఇంకేముంటుంది, షాపింగ్ అంటే వద్దే వద్దంటారు. వెంటనే నన్ను అయితే రైడ్స్కి తీసుకెళ్లారు. ఇక్కడ రైడ్స్ చూసారా, చాలా అంటే చాలా కలర్ఫుల్గా అండ్ చాలా మంది జనాలు ఉన్నారు. ఇక్కడైతే ఫుల్ కలర్ఫుల్గా ఉంది. అండ్ ఈ రైడ్స్లో మేమైతే ఫస్ట్ ఈ ఇక్కడ మేమైతే ఫస్ట్ ఈ రైడ్ ఎక్కాము. ఇదైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చేసింది ఈ రైడ్ని. అసలు ఫుల్ కళ్ళు తిరుగుతాయి అండ్ 1 మినిట్ పైన ఆపేస్తారు. ఫుల్ భయం వేసింది. తర్వాత మేమైతే ఎక్కింది వాల్ ఆఫ్ డెత్. పైనుంచి చూస్తే అసలు ఎగ్జిబిషన్ మొత్తం ఏదో ఫేమస్ సెలబ్రిటీ వస్తారు కదా, అట్లా ఫుల్ ఆఫ్ జనం ఉన్నారు. కౌంట్లెస్, అసలు ఇసుకేస్తే రాలనంత జనం అంటారు కదా, అట్లా అనిపించింది నాకు. బయట జనాన్ని చూసి కంటే ఈ వాల్ ఆఫ్ డెత్ స్టంట్స్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అండి. అసలు ఎంత భయం వేసింది అంటే నిజంగా అసలు ఆ ప్లేస్లో మనం ఉంటే నేనైతే ఖచ్చితంగా కింద పడిపోతాను. అంత భయం వేసింది. ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఎంత పేషెన్స్ కావాలో. అది కాకుండా అలా వంగి మనీ తీసుకోవడం అంటే నిజంగా డేంజర్ అనే చెప్పాలి. కొంచెం స్లిప్ అయ్యి హ్యాండ్ ఇదైనా కానీ ఖచ్చితంగా స్కిడ్ అయిపోయి కింద పడిపోతారు. వాళ్ళు చాలా అంటే చాలా పేషెన్స్ అండ్ చాలా ఇది చూసి కళ్ళు తిరిగా అంటే ఇంకా నెక్స్ట్ స్టంట్ అయితే అసలు నిజంగా ఇది పాసిబులా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం చూసాను ఈ స్టంట్స్. ఇంతవరకు ఇలా చేస్తారో అని కూడా తెలీదు. ఇంకా కాస్ట్ అది కూడా ఒక లేడీ ఉంది. లేడీకి కూడా అసలు అవసరం అంటే అవసరం అండి. వాళ్ళు ఎలా ట్రైనింగ్ తీసుకుంటారో తెలియదు, కానీ చాలా అంటే చాలా భయం వేసింది నాకైతే. అసలు ఫొటోస్ తీయటానికి కానీ వీడియోస్ తీయటానికి కూడా రాలేదు, అంత భయం వేసింది. కింద పడిపోతే ఏంటి పరిస్థితి అందరూ అని చెప్పి భయం వేసింది. తర్వాత అయితే ఇలా ఎగ్జిబిషన్ని ఒక రౌండ్ వేసాను. తర్వాత అయితే మనం కిందకు వెళ్ళి ఇంకా మిగతా రైడ్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. ఒక 2 to 3 రైడ్స్ అయితే ఎక్కాము. ఇంకా అంతకు మించి ఇంకా టైం లేదు, ఎందుకంటే లేట్గా వచ్చాము కాబట్టి వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూసారా, మేము మన చిన్నప్పటి ఫేవరెట్ క్యాండీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇవన్నీ చూసేసరికి స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. చెర్రీస్, మార్ష్మలాట్స్, చింతపండు అండ్ రేగి వడియాలు, ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మనకు దొరికిన మామిడి తాండ్ర అండ్ ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ ప్యాకెట్స్ పల్సెస్ అయితే ఉంచారు. అండ్ ఈ ఫేవరెట్ క్యాండీ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. అప్పుడు 5 రూపీస్కి వచ్చేది, కానీ ఇప్పుడు 50 రూపీస్, 60 రూపీస్ అండ్ ఇదైతే ఏకంగా 120 రూపీస్ ఉంది కాస్ట్. చాలా ఎక్కువనే అనిపించింది. ఇటువరకు అయితే ఒక 5 రూపీస్కి వచ్చేది ఒక ప్యాకెట్. అండ్ ఇక్కడ ఇది చూసారా, గోల్డ్ స్కీమ్ అంట. మనం గోల్డ్ స్కీమ్ 100 రూపీస్తో స్టార్ట్ చేసి కట్టుకోవచ్చు అంట. అండ్ ఒక పర్సన్కి లక్కీ డ్రా కూడా ఉందంట. చాలా వచ్చి ఇక్కడ లక్కీ డ్రాలో నేమ్స్ ఇచ్చి అక్కడ వేసి వెళ్తున్నారు. సో ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి ఆగి చూసాము. కొన్ని నేమ్స్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఫిల్ చేసి అక్కడ ఉన్న బాక్స్లో అయితే ఆ నేమ్ ఫోల్డ్ చేసి వేస్తారు. ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత ఒక లక్కీ డ్రాలో పర్సన్ నేమ్ తీసి అది లక్కీ డ్రా అనౌన్స్ చేస్తారంట. అక్కడ వేసినందుకు మనకు ఒక పాంప్లెట్ అయితే ఇస్తున్నారు. అంటే లక్కీ డ్రాలో విన్ అవుతే మనం అది తీసుకెళ్ళి చూపిస్తే మనకి ఒక గోల్డ్ కాయిన్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ ఉన్న ఏటీఎంలో మనం మాన్యువల్గా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పర్చేస్ చేయొచ్చు అంట. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడైతే మా బ్రదర్ ఒక పేపర్ అయితే రాసి వేశారు. చూడాలి వస్తారో రాదో. అందరికీ వస్తే అందరూ వేస్తారు కదా, ఎవరో లక్కీ పర్సన్ ఖచ్చితంగా గోల్డ్ అయితే విన్ అవుతారు. అండ్ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనకి లేడీస్కి ఫేవరెట్ షాపింగ్ అయితే మనం వచ్చేసాం. చూడండి, అందరికి చేతుల్లో బ్యాగ్స్. అసలు మహేష్ అంటేనే
షాపింగ్ లవర్స్కి ఫేమస్ కదా. అండ్ ఇక్కడైతే మనం వాష్ షాప్స్, క్లాతింగ్ సెక్టర్ అసలు ఒకటేంటి మొత్తం 2000+ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 150-100 రూపీస్ నుంచి అయితే టాప్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్, కార్డ్ సెట్స్, లెగ్గిన్స్ అండ్ నైట్ డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్. ఒకటేంటి అసలు లేని మోడల్ అంటూ లేదు. అండ్ ఈ బటర్ఫ్లై డ్రెస్సెస్ అయితే ఎక్కడ చూసినా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ డ్రెస్సెస్ కదా, ఎక్కడ చూసినా ఇంక ఇవే ఉన్నాయి. అండ్ డ్రెస్సెస్ కాస్ట్ వచ్చి మన ఇష్టం, లో రేంజ్లో కావాలంటే లోగా కూడా ఉన్నాయి. అండ్ మీకు బల్క్ అమౌంట్తో షాపింగ్ చేసే వాళ్ళకి ఆరెంజ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం 2000+ స్టాల్స్ వరకు అయితే ఉన్నాయి. మన ఇష్టం, మన రేంజ్కి తగ్గట్టు మనకు నచ్చినవి అయితే షాప్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జ్యువెలరీ కొన్ని ఐటమ్స్ చూసాను. ఇవి కూడా కొంచెం రీజనబుల్ కాస్ట్తోనే ఉన్నాయి. 30 రూపీస్ నుంచి 150, 200, 300 రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఇంకా తిరిగిన తర్వాత ఆకలేస్తుంది కదా, ఇదైతే కుట్టు, ఇదేదో చికెన్ కుట్టు అంటాం. మా బ్రదర్స్ వాళ్ళు ఆర్డర్ చేసి తింటున్నాను. ఇంకా తిరిగి నాకు ఆకలేసి నేను కూడా ట్రై చేసేసాను. తర్వాత మళ్ళీ పిస్తా హౌస్కి వచ్చాము హలీం ట్రై చేద్దామని. ఇది సీజన్ కాదు కదా అని కాస్ట్లు చూసి భయం వేసి ఇంకా ఈ ఐస్ క్రీమ్ అయితే, కుల్ఫీ ఐస్ క్రీమ్ 80 రూపీస్, దీని అయితే పర్చేస్ చేసి ఇంక ఇదైతే తింటూ వచ్చాము. ఇంకా ఎగ్జిబిషన్ అయిపోయే వరకు తింటూనే ఉన్నాము. అది అసలు అవ్వలేదు. చాలాసేపు వచ్చింది. మీకు ఏమన్నా టైంపాస్ కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. 2000+ స్టాల్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలంటే. అండ్ ఇవి కూడా చిన్నప్పుడు వీటి కోసం నేర్చుకోవాలం కదా, తినాలా అని చెప్పి చూసుకుంటూ వెళ్తున్నాము. ఆ మెమరీస్ కూడా గుర్తొచ్చాయి కిడ్స్ టాయ్స్ చూడంగానే. చిన్న బ్యాటర్ బాల్ ఖచ్చితంగా అయితే కొనుక్కునే వాళ్ళం తిన్నాల్లో. అండ్ ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ అయితే కొంచెం బిట్ ప్రైజీగానే ఉంది. లైక్ పానీపూరి 100 రూపీస్ అండ్ కట్లెట్ అవన్నీ చాలా కాస్ట్ ఉన్నాయి. 150-200 రేంజ్లో కూడా ఉన్నాయి. ఫుడ్ అయితే కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాము. ఇంకా ఫ్యామిలీతో వచ్చాం తినాలి అంటే కొన్ని ఐటమ్స్ అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ ప్యారిస్ కూడా పెట్టారు. లైక్ ప్యారిస్ ఇమేజ్ లాగా క్రియేట్ చేసి అయితే పెట్టారు. అండ్ ఇక్కడ కొన్ని అక్వేరియం ఫిషెస్లో ఉండే స్టోన్స్ కూడా అయితే చాలామంది పర్చేస్ చేస్తున్నారు. నీ ప్యారిస్ చూస్తుంటే నాకు మనం ఎప్పుడు వెళ్తాంరా ప్యారిస్ అనిపించింది. అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఇంకా కొంటూనే ఉన్నాడు. లైక్ కలర్ఫుల్గా ఉన్నాయి, స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడైతే మంచి కలంకారీ డ్రెస్సెస్ టైప్స్ మోడల్స్ పెట్టారు. అండ్ ఇక్కడ కొన్ని తాజ్ టీ స్టాల్స్ కూడా పెట్టారు, ప్రమోషన్స్ అనుకుంటా అవి. అండ్ ఇక్కడ కిడ్స్ గేమ్స్కి వస్తే గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ మనకి ఒక వీడియో గేమ్ లాగా. మా బ్రదర్ కూడా ఆడి చూసాడు. చాలా సరదాగా అనిపించింది. వాళ్ళ ఇమాజినరీకి, వాళ్ళ మూమెంట్స్కి చాలా అంతే ఎంజాయ్ చేసాము. ఇంకా కొన్ని స్టాల్స్ని మేము ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాము. షాపింగ్ అయితే మేము డ్రెస్సెస్ ఏం చేయలేదు, జస్ట్ చూడటానికి అలా వచ్చామంతే. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ చూడగానే నాకైతే చాలా నచ్చాయి. మా బ్రదర్ని అడుగుతుంటే నాకేం కనిపించట్లేదు, నాకేం వినిపించట్లేదు అన్నట్టు వెళ్ళిపోతున్నాడు. ఒక బ్యాగ్ కూడా కొనివ్వలేదు. కానీ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. పెరల్ బ్యాగ్స్ కానీ చాలా రీజనబుల్ ప్రైసెస్లో. ఈ ఎగ్జిబిషన్లో ఏమన్నా కొనవచ్చా అంటే ఒకటి డ్రెస్సెస్, ఇంకోటి హ్యాండ్ బ్యాగ్సే. నాకైతే హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అంత బాగా నచ్చింది. సూపర్ ఉంది. అండ్ ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ క్లాత్ అదంతా కూడా బాగానే ఉంది. కొనాలంటే కొనుక్కోవచ్చు. లైక్ మోడల్స్ మనకి ఎక్కడ దొరకవు కదా, ఒకేసారి తీసుకోవాలి అనుకుంటే తీసేసుకోవచ్చు. అండ్ క్లోజింగ్ టైం కదా, అందరు క్లోజ్ చేస్తున్నారు. నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ మీదే ఉంది. ఇంకా అడుగుతూనే ఉన్నా కొని అని చెప్పి మా బ్రదర్ని. ఇంకా డ్రెస్సెస్ కూడా తీసుకోవచ్చు, కలర్స్ అవన్నీ బాగున్నాయి. ఇక్కడ వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి స్టాల్స్లో. లైక్ టీషర్ట్స్, హుడ్డీస్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఇక్కడైతే మా తమ్ముడికి ఒక టాయ్ నచ్చిందంట. లైక్ బంగారం టైప్లో ఉంటుంది కదా, కొంతమంది పిల్లలు అయితే వాటిని సేల్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర అయితే చూస్తున్నాడు. ఒక టాయ్ వచ్చి 50 రూపీస్ అట్లా ఉంది.
అండ్ మళ్ళీ నేను జ్యువెలరీ దగ్గర ఆగిపోయాను. జ్యువెలరీ చూస్తున్నాను ఇక్కడ ఏమైనా తక్కువకి వస్తున్నాయా అని చెప్పి ఇక్కడ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూస్తున్నాను. లైక్ అన్నీ అందరూ ఒకే రకంగా పెట్టారు ప్రైజెస్ అనేవి. అండ్ ఇక్కడ కొన్ని కింద బ్రాస్లెట్ టైప్లో ఉన్నాయి కదా, అవి అయితే నాకు కొంచెం నచ్చినాయి. అవి తీసుకున్నాను ఒక 2. లైక్ డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి బాగుంటాయి. అండ్ ఇక్కడ దెయ్యం బొమ్మలు చూసారా, చిన్నప్పుడు వాటి కోసం నేను ఏడ్చేదాన్ని. వీటితో కాసేపు ఆడుకున్నాను. ఈ ఐస్ క్రీమ్ చూసారా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అవ్వలేదు. ఇంకా ఇది టైం పాస్ అనే చెప్పాలి. ఒక్క ఐస్ క్రీమ్ కొనుక్కొని మీ ఎగ్జిబిషన్ మొత్తం అయిపోయేదా తింటూనే ఉంటారు. అండ్ ఇక్కడ కొన్ని స్టాల్స్. అండ్ ఇక్కడ మా తమ్ముడు అయితే బెలూన్ షూటింగ్ గేమ్ ఆడాడు. ఒకటి 100 రూపీస్ అంట. 5 టర్న్స్ అయితే ఇచ్చారు. అదైతే అవ్వదు. ఇంకా షూట్ చేసినా కానీ అవ్వలేదు. ఇంకా సడన్గా వాడికి 100 రూపీస్ ఇచ్చేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. బట్ కిడ్స్కి అదొక సరదా కదా, ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఆడటం అంటే చాలా సరదాగానే ఉంటుంది. చిన్నప్పుడు సరదా అనిపించేది, ఇప్పుడు ఆ కాస్ట్లు చూస్తుంటే వద్దులే ఆడకపోవడమే అనవసరం అనిపిస్తుంది. సో ఇలాంటి కొన్ని గేమ్స్ రైడ్స్ మెయిన్లీ నేను షూట్ చేసింది మొత్తం బాయ్స్కి రిలేటెడ్గానే షూట్ చేశాను. షాపింగ్ హాల్ టైమ్ టు సే గుడ్ బాయ్ అనే చెప్పాలి. ఇంకా అంతే నేను షూట్ చేసింది. బెలూన్స్ అయితే చాలా క్యూట్గా అనిపించాయి. స్మైలీ ఫేసెస్తో బాయ్ చూసినందుకు థ్యాంక్ యూ అని చెప్తున్నాయి. ఈ దయ్యం బొమ్మలు కూడా క్యూట్. అండ్ లాస్ట్కి ఆటో బుక్ అవ్వక ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఇది ఐస్ క్రీమ్స్కి మోస్ట్ ఫేమస్ ప్లేస్. మీకేంటో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. మీకు నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే మేము చైర్స్ కోసం వెతుక్కుని కూర్చుని మోమోస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. అవి వచ్చిన తర్వాత తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ప్రస్తుతానికైతే బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.